ఎమ్మెల్యేలను కలవడానికే ఆంక్షలు ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ వంటి నేతలను కలిసే అవకాశం రావడం తమ అదృష్టమన్నారు సాక్షర భారత్ ఉద్యోగులు. విశాఖపట్నంలో వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల పవన్ సానుకూలంగా స్పందించారని వారు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశలతో అందిస్తారు. పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ సాక్షర భారత్కు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 20,000కు పైగా ఉన్న అభ్యర్థులందరినీ ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో తమ సమస్యలను చెప్పుకోవడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. చెప్పండి, మీతో సార్ ఏ విధంగా స్పందించారు, ఏం చెప్పారు? అంటే మా సాక్షర భారత్ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 22,000 మంది ఉద్యోగాన్ని తొలగించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మీ యందు నేను ఉన్నాను, మీ సమస్యల గురించి నేను పోరాడతాను, మీకు ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు బకాయిలు ఎంతైతే ఉన్నాయో సంవత్సరం 9 నెలల నుంచి సుమారు బకాయిలు లేక రోడ్డు మీద పడిపోయి అన్నారు. మీకు ఆ సమస్య రాకుండా నేను మట్టుకు చాలా గట్టిగా ప్రభుత్వం మీద పోరాటం చేసి మీ ఉద్యోగాలు మీకు ఇప్పించేంత వరకు నేను పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పడం జరిగింది సార్. అయితే మా ఉద్యోగం గురించి మేము సుమారు 203 జీవోలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద 8 సంవత్సరాలు 8 నెలలు పని చేయడం జరిగిందండి. అయితే ఈ 8 సంవత్సరాలు 8 నెలలు పని చేసిన దానికి ప్రభుత్వం ఏదైనా మేము ఎంసీఓ మండలంలో ఉంటారండి, మండలంలో 6,000 జీతం తీసుకొని, గ్రామ కోఆర్డినేటర్లు పంచాయతీకి 2 ఉంటారండి, వాళ్ళు 2,000 తీసుకొని పని చేస్తున్నారండి. మామూలుగా చెప్తుంటే మేము ఏదో గొప్పలు చెప్తున్నాం అని అనుకున్నారు, కానీ మేము ఈరోజు స్వయంగా చూసామండి. ఒక ఎంపీ ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా చాలా ఆయన కలవాలంటే మేము ఎంతో కష్టపడాలి. అలాంటిది ఇంత పెద్ద పొజిషన్లో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ వ్యక్తి అయితే మాతో ఎలా అయితే మాట్లాడతారో అలా మాతో మాట్లాడి మమ్మల్ని అలా రిసీవ్ చేసుకున్నారండి. చాలా చక్కగా మాట్లాడారు. మేము చెప్తుంటే ఆయన మా మాటలు విని చాలా స్పందించారండి. లేదమ్మా, మీకు ఏం కావాలో నేను చేస్తాను, నేను మీ వెనక ఉండి మీకు మీ ఉద్యోగాలు మీకు వచ్చేటట్లు నేను చేస్తానని ఆయన హామీ ఇవ్వటం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళ గర్వంగా నిలబడాలి, ప్రతి మహిళ 10,000 రూపాయలు సంపాదించాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 22,000 మంది అంటే 20,000 మంది మహిళలే ఉన్నారు. మరి 20,000 మంది మహిళలు కనపడలేదు ఆయనక? ఈ 20,000 మంది మహిళలకి ఆయన నెలకు మహిళ 10,000 సంపాదించాలన్నారు. మరి ఈ మహిళకి 2,000 ఇవ్వడానికి ఆయనకి ఎందుకు కష్టమైంది? ఈ రోజు ఆయన పెన్షన్ 2,000 ఇస్తున్నారు, కరెక్టే, ఇమ్మనండి, వద్దనలేదు. ముసలి వాళ్ళు కూడా మాత్రం ఉండాలి. కానీ మేమేం పాపం చేసాం? మేము మహిళలమే కదా, మాకు ఆ హక్కులు ఉన్నాయి కదా. మేము కష్టపడిన దానికి మేము ప్రతిఫలం అడిగాం. అది ఎంత? నెలకు 2,000 అంటే చాలా తక్కువ. చాలన జీతం అయినా కానీ ఎలాగో సరిపెట్టుకొని ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తుంది, మాకు ఎప్పుడైనా మంచి రోజులు వస్తాయి అన్న ఒక ఆశతో ఈ 9 సంవత్సరాలుగా మేము పనిచేస్తే 6వ నెలలో జీవో ఇచ్చి 3వ నెలలో తీస్తామని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్టో? చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్ష నేను చాలా పాజిటివ్గా ఉంటానని చెప్తారు. మరి మా పట్ల మేమేం అన్యాయం చేసాం ఆయన? ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జనసేన పార్టీ. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు, కార్మిక డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరింది. 52,000 మంది కార్మికుల కుటుంబాలతో ముడిపడి ఉన్న ఈ సమస్య మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలని సూచించింది. సమ్మెకు జనసేన మద్దతు కోరగా సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్మికులకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చినట్లు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన, జనమే తన సేన, జనమే తన సేన, కనుకనే కదిలెదిలా